ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పాలన సాగిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు. జూలై 2న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో 1 లక్ష గడపలు పూర్తయిన సందర్భంగా ఆదివారం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1 లక్ష గడపలు పూర్తి కావడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయి నాయకుడి దగ్గర నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు అందరి కష్టంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. ఏదైతే మనం ఎలక్షన్ ముందు చెప్పామో ఆ ఎలక్షన్ ముందు మనం ఇచ్చామో మాట ఇచ్చామో సూపర్ 6 పథకాలు అయితే అదే విధంగా మిగతా ఏవైతే మాటలు ఇచ్చామో అవన్నీ మనం ఆల్మోస్ట్ 80% అయిపించుకోవడం జరిగింది. ఇంకా అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ మనకి ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు సమపాలనలో చేసుకుంటూ కార్యకర్తలకి అండగా నిలబడుతూ మనందరినీ ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వెంటనే ప్రతి కేఎస్ఎస్ దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జ్ నుంచి బూత్ కన్వీనర్ దగ్గర నుంచి గో కన్వీనర్ వరకు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జులు మండల పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జులు అయితే అందరూ కూడా ఈ కార్యక్రమంలో మనము ఈ ప్రభుత్వంలో ఈ మాదిరి లబ్ధి పొందాము అని మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని అడిగి మీకు ఈ ప్రభుత్వం నచ్చిందా, మీకు అన్ని పథకాలు ఉన్నాయా, లేకపోతే ఎందువల్ల ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు ఈ పథకాలు రాలేదా అని చెప్పి ఓపికగా తిరిగిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మీకు ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. బుచ్చిరెడ్డిపాలెం మండలం అన్నిటికన్నా 5 మండలాల్లో 36,000 ఇళ్ళని కంప్లీట్ చేసి మొట్టమొదటి స్థానంలో మనం స్టేట్ లోనే 2వ స్థానంలో నిలబడటానికి దోహదపడిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మన లోకేష్ బాబు యువ నాయకుడు కార్యకర్తే అధినేత అని చెప్పి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 5 సంవత్సరాలు మీరంతా కార్యకర్తలంతా ఎంతో కష్టపడ్డారు, జెండా మోసారు, జైలుకి వెళ్ళారు, కేసులు పెట్టించుకున్నారు, నానా కంపాలు పడ్డారు. మమ్మల్ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త కష్టం మేము గుర్తిస్తున్నాం. వాళ్ళకి తగు గౌరవం తప్పకుండా ఇస్తాం. కాకపోతే మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మనము గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఏ పని చేయలేక ఈరోజు మన కోసం మన ప్రజల కోసం మనల్ని గెలిపించిన ప్రజల కోసం పనులు చేసుకుంటాము అని చెప్పి స్వచ్ఛందంగా మన పార్టీలోకి వచ్చిన వారిని కూడా కలుపుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా కార్యకర్తలకి ప్రత్యేక స్థానం, వాళ్ళకి రావాల్సిన గౌరవం తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా వచ్చిన వాళ్ళని కూడా కలుపుకొని పనిచేస్తాం. అంతేగాని ఇప్పుడు ఎవరు కూడా కార్యకర్తలు అలగదు, మీ మనోభావాల్ని కించపరచుకోవాలి. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు కష్టపడి పనిచేసేవాళ్ళు, నా కోసం పనిచేసేవాళ్ళు, నా కోసం నిలిచేవాళ్ళు అనేది నేను నిత్యం గుర్తుపెట్టుకుంటాను. కాబట్టి ఎప్పుడు మీరు అలగకూడదు, ఏ కార్యకర్త కూడా అలగకూడదు. మీకు ఏమైనా ఉంటే మీ కష్టం తగిలితే మీరు కార్యకర్తలు అందరూ మేడం మాకు అందుబాటులో లేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు మేడం చుట్టూ తిరుగుతున్నారు, మేమంతా ఇంట్లో ఉన్నాం అని చెప్పి బాధపడే ప్రతి కార్యకర్తకి నేను చెప్తున్నాను, నాకు మీరు చాలా ముఖ్యం. మీకు ఇచ్చే గౌరవం తప్పుగా మీరందరూ కష్టపడితేనే నేను గెలిచాననే నిజం నాకు తెలుసు. కానీ ఆ కార్యకర్త అనే వాళ్ళు మీ ఏం పనులు ఉంటే మీ ఊళ్ళో మీ సొంత పనుల కోసం ఒక 5% పెట్టుకుంటే మీ గ్రామాల్లో మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఏ రోజైనా నా దగ్గరికి రావచ్చు. మీరు అలగవాకుండా అమ్మ మేము చేస్తాం, మీరు నాకు చెయ్యండి అని చెప్పిన
అడగాలి మీరు. అంతేగాని మీరు అడిగి ఇంట్లో కూర్చుంటే నాకు ఎట్లా తెలుస్తుంది మీరు అడిగారని. మీరు ఎవరో మూడో మనిషికి ఆస్కారం ఇవ్వబాకండి. మూడో మనిషికి ఆస్కారం ఇవ్వద్దు. అమ్మ వాళ్ళు అడిగి కూర్చొని ఉన్నారు అని చెప్పే ఆస్కారం వద్దు. నాని నేరుగా నా దగ్గరికి అమ్మ మాకు ఈ పని కావాలి మేము చెప్పాం, మండలాధ్యక్షుల దగ్గరికి పోయాం, వాళ్ళు చేయలేదు. మా ఊర్లో ఇంకో నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు చేయలేదు. మేము మీకోసం తిరిగాం, మీరు మాకు పని చేయండి, మేము మీ కార్యకర్తలం, మీరు చేయకపోతే ఎవరు చేస్తారు అని చెప్పి మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చి నన్ను అడిగే హక్కే మీ ఓటు హక్కు. ఏదైతే ఓటేసి మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారో అదే మీ హక్కు నన్ను అడగడానికి. దానికి నాకు ప్రత్యేకంగా మేడం దగ్గరికి దిగాలి, మేడం చుట్టూ మనుషులు ఉన్నారు, కోటరీ ఉన్నారు, అన్నీ అబద్ధం. నా చుట్టూ ఏ కోటరీ లేదు. ప్రతి కార్యకర్తకి నేను సమాధానం చేస్తున్నా, ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటున్నా. మండలాధ్యక్షులు కానీ మీరు కోఆర్డినేటర్లు కానీ వీళ్ళందరూ మీకు ఒక్కటే చెప్తున్న ఎగ్జాంపుల్, మీకు అందరికీ తెలుసో తెలియదు. ఈరోజు మీరందరూ కలిసి కట్టుగా చేసి బుచ్చటిపాలెం మండలంలో నంబర్ 1 స్థానంలో నిలబడ్డారు. ఈ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడానికి ఇక్కడ మండలాధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, ఏ ఊరికి ఆ ఊరి నాయకులు ఉన్నారు. కానీ ఇదంతా ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్లతో, ఈ మండలాధ్యక్షులతో, ఇక్కడున్న బుచ్చి చైర్పర్సన్తో, వార్డ్ కౌన్సిలర్లతో కోఆర్డినేట్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషే కోఆర్డినేటర్. అంతేగాని బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళకి అప్పచెప్పి బయట నుంచి వచ్చి బుచ్చిరెడ్డిపాలెంలో పనిచేస్తున్నారు అనేది మర్చిపోండి. మీకందరికీ అనుకూలంగా మీ పనులు చెయ్యాలి అని చెప్పి మీకు ఎక్కడ 2-3 లీడర్లలో ఎక్కడ గొడవలు వస్తాయో వాళ్ళని ఎట్లా సర్దాలో, ఎవరికి అన్యాయం జరగకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ కోఆర్డినేటర్ అనే వాళ్ళని పెట్టండి. కానీ అది మీకు అడ్డంగా మాత్రం కాదని చెప్పి ఇప్పుడు ఇక్కడ శివరామన్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ అన్నోళ్ళందరూ నేరుగా వాళ్ళ ఊర్లో పని ఉంటే నా దగ్గరకు వచ్చి చేయించుకొని పోతున్నారు. సో అలాగే అది ప్రతి నాయకుడి కర్తవ్యం, ప్రతి నాయకుడి హక్కు. ఎవరైనా అమ్మ మా ఊర్లో ఈ పని కావాలి, ఈ ప్రజలు ఇలా కష్టపడుతున్నారు, మీరు చెయ్యండి అని చెప్పి రాని నా దగ్గరికి. కాబట్టి ఏ ఒక్క కార్యకర్త కూడా అలిగి ఇంట్లో కూర్చుంటే మీ ఊర్లో ఉండే పనులు అలాగే నిలిచిపోతాయి. రేపు తిరిగి మీరు ఓటు అడగడానికి వాళ్ళ దగ్గర మీరు ఏదైనా ఆ రోజు వచ్చి అడిగాం, మేము వేసాం, మీరు మేడం దగ్గర మాకు పని చేయించలేదు అని అడిగే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. ప్రతి ఒక్క కార్యకర్తకి నా దగ్గరికి వచ్చే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, పని చేయించుకునే హక్కు ఉంది. నేను చేయకపోతే అప్పుడు మీరు మొదలుపడ్డా అర్థం. అసలు మీరు నా దగ్గరికి రాకుండా మేమంతా వేరే గ్రూప్, మమ్మల్ని అసలు మేడం పట్టించుకోవట్లేదు, ఎన్ని కాదు.